మారుతుండ్రు దాదా? ఎందుకు మారుతారు ఇట్లా? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఎందుకు పోతారు? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎందుకు పోతారు వీళ్ళు? అది కాదండి, దీనికే అంటున్నా, ఇది ప్రజాస్వామ్యం కాదు 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 అని చెప్తున్నా. ప్రజలు ఓట్లేస్తే ఒకరికి వాడు పార్టీ మారిన రోజు ఆ యాంటీ డిఫెక్షన్ బిల్ వచ్చినాడు, వెంకయ్య నాయుడు ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఇవే జరుగుతాయి. నువ్వు ఎవరిని ఏం నమ్మేటట్లేదు. మళ్ళీ మీ పార్టీలో చేర్చుకోవడం తప్పు కదా? అది కాదండి, అందరు అదే సిస్టమ్. పార్టీ చేర్చుకోవడం తప్పుడు కాదు, అందరు అదే ఓటర్ వీళ్ళు కూడా అదే చేస్తూ ఆయన చేయలే. అది తప్పన్నాం కదా. తప్పన్నారు కానీ మరి ఇప్పుడు వాళ్ళు తప్పంటున్నారా ఒప్పంటున్నారా కాదు. నేను అనేది ఎవరి ఉనికి వాడు కాపాడుకోరుకొని ప్రయత్నం చేస్తున్నారని చెప్పగలుగుతా. అది తప్ప ఒప్ప అని అనరు. నాకు లాభం అయితే చాలు, నా ఇల్లు బాగుంటే బాగుండనే, ఎవరి ఇల్లు ఉంటే నాకేంది, నేను బాగుండాలి, నేను స్థిరంగా ఉండాలి అనే ఆలోచన వచ్చింది అంటున్నా. అప్పుడు ఏముందంటే ఏదైనా ఐడియాలజీ, ఏదైనా ఇష్యూస్ మీద కొట్లాడేది. ఐడియాలజీ లేదు, సిద్ధాంతాలు లేవు, గెలిపే ముఖ్యం, పవరే ముఖ్యం అనేది వచ్చింది. అది సోనియా గాంధీ దగ్గర లేదు. పవర్ గురించి కొట్లాడలే, 2 సార్లు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కాలే. ఆ కల్చర్ను చూసి నేను ఆ పార్టీలో సత్య వరకు ఉంటా. అదే రాహుల్ గాంధీ గారు కూడా 2 సార్లు అవకాశము ప్రధానమంత్రి కాకుండా మంత్రి కూడా కాలేదంటే ఆ కుటుంబంలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఆ పార్టీని నమ్ముకునే. కింద ఎన్నో జరుగుతుంటాయి, ఇక దాని గురించి కాదు. ఐడియాలజీ ఏమున్నది, మెయిన్ పార్టీ ఏమున్నది అనేది కొంత ఏంటంటే సమయం దొరకలేదు. అది ఒక్కటే మాకు బాధ. కానీ ఇక మిగతాది ఏముందండి. వాళ్ళు ఇప్పుడు కూడా ఇవాళ ఇండియా కూటమి మీటింగ్ పెట్టిందా లేదా, అది నా ఆలోచన. దానం దగ్గర వస్తే ఎందుకు తప్పడుతున్నారు మీరు? నేను తప్పే పట్టలే. నేను ఎవరు, అరే నేను బీసీ ఉండి నేను దానం నాగేందర్ వస్తే నేను ఎందుకు తప్పు పడతానే బాబు? పాయింట్ ఏంటంటే నేను ఏమన్నా వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడలే. నేనేమన్నా ఎవరన్నా జాయిన్ అయితే వాళ్ళు ఇంటికి ఎందుకు పోతున్నో వాళ్ళు రావాలన్నా తప్పితే వేరేది ఏమనలే. ఇక అది నో మోర్ కామెంట్ అని చెప్పేసిన. ఇక ముందు నేను దేని గురించి కూడా మాట్లాడని చెప్పిన. ఇది కూడా రాజీవ్ గాంధీకి నీకు సన్నిహితం అనేది ఇంటర్వ్యూలో నేను ఇస్తున్నా తప్పితే నాగేందర్ మీద వ్యతిరేకం కాదు, ఎవరి మీద వ్యతిరేకం కాదు. నాకెందుకు వ్యతిరేకం ఉంటుంది? రేవంత్ రెడ్డి గెలిచినాక జానారెడ్డి ఇంటికి పోయిండు, పెద్ద పెద్ద సీనియర్ నేతల ఇంట్లోకి పోయిండ్రు, మీ ఇంటికి వచ్చిండా? నా దగ్గరికి రావాలని కూడా ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర పోవాలన్నా ఆయన పెరాగేటు. నా దగ్గర రావాలని నేను ఎందుకు ఆలోచన చేయాలి? ఎవరి అభిమానం ఉంటే వాళ్ళ దగ్గర పోతారు, అంతేగాని నా దగ్గర రాలేదని నేను అట్లా ఫీల్ గాను. ఎందుకంటే అభిమానం లేదా ఆయనకి? నేను సీనియర్ ఉండొచ్చు, పెద్ద నాయకుడు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాలు ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. నేను అట్లా తప్పు పట్ట. నేను తప్పనిసరిగా ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఐద కాంగ్రెస్ వాది, ఐద కాంగ్రెస్ వాది, అంతేగాని అందరి ఇళ్లలో పోయిండు నా ఇంటికి రాలేదనే చిన్న ఆలోచన వ్యక్తిని కాదు. అది వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని ఒకరి వ్యక్తిగతాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎందుకు రేవంత్ రెడ్డి కలుస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు? నా పాయింట్ ఏదన్నా, ఆయన దగ్గర మాట్లాడింది ఏంది, నేను నాకు ఇంటర్వ్యూ ఇస్తే నా అభిప్రాయం చెప్దామని ఇయ్యలేదన్నాడు. అంతే, ఇయ్యలేదన్నా మీడియాకు చెప్పిన అయిపోయా కథ. మీకు మళ్ళీ మాట్లాడేది లేదు. తప్పు ఎన్నిసార్లు కలిసిండు ఇప్పటికి? సీఎం అయినాక ఎన్నిసార్లు కలిసిండు రేవంత్ రెడ్డిని? నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని మాట్లాడి ఎన్నిసార్లు కలిసేది, మీటింగ్లలో ఎన్నోసార్లు కలిసిన. దానికి దీనికి సంబంధం కదా. పర్సనల్ ఇంటర్వ్యూ వేరు, బహిరంగ సభలో వేరు. కలిసిన ఎప్పుడు కలిసినా బాగున్నావు అంటాడు. ఆయన బాగున్నాడు. ఆయన ఏది పాదయాత్రలు చేసినాడు, అన్ని పాదయాత్రలు ఎంబడిపోయినా, బట్టి ఎంబడిపోయినా. అట్లా కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకున్న ఏదన్నా ఇష్యూస్ చెప్పుకోవడానికి పోవడానికి నాకు అవకాశం లేదన్న తప్పితే వేరేది ఏం మాట్లాడలే. అంతే. మిగతా మంత్రులు కలుస్తున్నారా? మిగతా మంత్రులు కలుస్తున్నారా? ఎందుకు కలవరు? పోతే కలుస్తారు. ఎందుకు కలవరు? అపాయింట్మెంట్ అడుగుతూ ఇస్తారు. దానికి దీనికి సంబంధం కాదు. ఆయన బిజీ ఉన్నాడేమో. ఏమున్నా 10 సార్లు అడిగితే ఇయ్యలేదని ఆవేదనలు మాట్లాడినా ఇక మాట్లాడేది లేదు. అయిపోయి ఒకసారి మాట్లాడతా. ఇక మాటికి నాకు ఇయ్యలేదు అనే కల్చర్ కాదు. ఒకసారి చెప్పినా అయిపోయాయి. ఇయ్యాలా లేదా అని ఆయన పెరగేటు. ఇక నేను మళ్ళా ఆయన పిలిస్తే తప్పనిసరిగా పోతా. అది మాత్రం గ్యారెంటీ. పిలిస్తే మళ్ళీ నేను అడిగేది లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీ మారిన పిసిసి ప్రెసిడెంట్లు
కేకే లాంటి వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వస్తే తీసుకోవాలన్నా వద్దా? ఇక అది ఆయన ఇష్టం అండి. నేను ఒకటే చెప్పిన, అన్ని పార్టీలలో ఇవే జరుగుతున్నాయి అని చెప్పిన. ఇక మళ్ళీ దాని గురించి నేనేం మాట్లాడాలి? నేనేం మాట్లాడను. దాదా అన్ని పార్టీలలో ఇదే అవుతుందని చెప్పిన, ఇది ఆనవాయితీ అయిందని చెప్పిన కదా. ఒక పార్టీ తప్పు చేసేది కదా, అన్ని పార్టీలు అవే చేస్తున్నాయి కదా. ఏడదూడు ఇవే అవుతున్నాయి కదా. పోతున్నారు వస్తున్నారు. ఇక దానికి ఇది ఒక ప్రొఫెషనల్ అయిపోయింది. ఇక దానికి గురించి నేను ఎట్లా, ఆయన వస్తే తీసుకుంటారా లేదా అని నువ్వే అంటివి. అందరు చేస్తున్నారు, ఆయన కూడా తీసుకున్నారు. తప్పేమున్నది? గతంలో జరిగింది, వాళ్ళు తీసుకోలే, ఈయన తీసుకుంటుండు అనేది పాయింట్. ఇక దానికంటే నేనేం చెప్పా. రైట్. సిగ్నల్ అనే టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు కూడా ప్రజల పక్షాన ప్రజల బాధలు తెలుసుకొని ప్రజల పక్షాన ఉండే ఈ సిగ్నల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ కొత్త కొత్త విషయాలు జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని అందరినీ నేను కోరుతున్నా.